శ్రీమాత్రే నమః. అక్షరాల ఆణిముత్యం. ఈరోజు ద్వాదశ రాసుల్లోని వృషభ రాశి గురించి. ఇది భూతత్వ రాశి వృషభ రాశి. ఈ రాశిలో జన్మించిన వారు తూర్పు ఆగ్నేయ దిశలలో సింహద్వారము గల ఇంటిలో నివసించరాదు. దీని వలన ముఖమునకు సంబంధించిన రోగాలు వస్తాయి. ముఖ్యంగా కంటి జబ్బులు, పంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలా ఒకవేళ నివసించాల్సి వస్తే సింహద్వారానికి ఎదురుగా అనగా పరమడ గోడకు కానీ లేక ఈశాన్య గోడకు కానీ ఒక కుంభాకార అద్దమును ఏర్పాటు చేసుకోండి. ఇది శుక్రుని రాశి. శుక్రుడు లక్ష్మీ చిహ్నం కాబట్టి ఈ రాశి వారికి ప్రధాన రెమెడీ లక్ష్మీదేవి ఫోటోను ఇంటిలో ఉంచుకొని లక్ష్మీదేవిని పూజించుట. ఈ రాశిలో జన్మించిన వారు, ఇది భూతత్వ రాశి, ముఖాన్ని సూచిస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు ముఖంలో ప్రధాన అవయవాలు. భూతత్వం కనుక మట్టిని సూచిస్తుంది. కాబట్టి నోట్లో మట్టి, కళ్ళల్లో మట్టి పడే పనులు ఏమీ చేయకూడదు. అనగా ఇతరులను మోసం కూడా చేయకూడదు. ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేస్తే వీరి కళ్ళల్లో దుమ్ము పడుతుంది. వీరి ధనస్థానం మిథునం, బుధుడు. ఇది వాయుతత్వ రాశి కావున ఎక్కువ ఊహాగానాల్లో ఉంటూ ఆ ఊహలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. బుధునికి చెందిన దినుసులను దానం చేయటం దీనికి రెమెడీ. వీరు పరస్త్రీ సంగమం చేయరాదు. వృషభ రాశి వారు పరస్త్రీ సంగమం చేస్తే గొడవల్లో ఇరుక్కుంటారు. కొన్ని వ్యాధులకు గురి అవుతారు. ఈ కారణం వలన పరస్త్రీలకు దూరముగా ఉండండి. వీరు తృతీయ స్థానం చంద్రునిది. అందువలన వీరికి సహాయం చంద్రుని వస్తువుల వలన అందుతుంది. వెండి, పాలు, బియ్యం వీరు ఇల్లు దాటకుండా చూసుకోవాలి. ఈ వస్తువులను దానమిచ్చినచో వీరికి సహాయం చేసేవారు తగ్గిపోతుంది, సహాయాలు తగ్గిపోతాయి. వీరికి చతుర్థ స్థానం రవిది. తూర్పు ముఖం ద్వారా ఇంట్లో నివసించిన కట్టిన వీరు అగ్నిని భరించాలి. ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు తూర్పు ముఖం గల ఇంటిలో ఎక్కువ నివసించరాదు. శుక్రుని అష్టమ స్థానం. శుక్రునికి అష్టమ స్థానము కూడా ఉన్నది. స్త్రీలే వీరికి శత్రువులు. అందువలన వీరు స్త్రీలకు దూరముగా ఉండటం మంచిది. ఎక్కువ కర్రతో చేసిన బొమ్మలు, ఆయిల్ పెయింట్స్, వాల్ పెయింట్స్, చెట్లతో వీరి ఇంట్లో పెట్టుకోరాదు. తెలుపు రంగు ఎక్కువ వాడవద్దు. సమస్త వ్యయస్థానాలు కుజునిది. దక్షిణ ముఖం సింహద్వారం ఉన్న ఇల్లు, వ్యాపారం వీరికి కలిసి వస్తుంది. అది తన సొంత ఇల్లు అయితే. గురునికి అష్టమ స్థానం లాభాధిపత్యం పడుతుంది. దీని వలన ఈ రాశి వారు అబద్ధమాడరాదు. ఇంట్లో పంచాక్షరి యంత్రం ప్రతిష్ఠించి హోమం చేసుకోవాలి. భార్య పేరున వ్యాపారాలు చేయకూడదు. రెమెడీస్ వారి జాతకాన్ని బట్టి రెమెడీస్ చేసుకోవాలి. భాగ్య దశమాధిపత్యం శనికి పడుతుంది. కాబట్టి ఇనుముతో వ్యాపారం చేయకూడదు. శనిది పశ్చిమ దిశ కాబట్టి వీరికి లోహం కలిసి వస్తుంది. వాయువ్య పశ్చిమ దిశలో లోహతత్వాన్ని పెంచుకోవటానికి ఆ దిక్కులలో కంచుతో చేసినది కానీ లేదా పంచలోహాలతో చేసినది కానీ
చివరకు వైట్ మెటల్తో చేసినది కానీ ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే వారికి చాలా యోగిస్తుంది. లోహంతో చేసిన విగ్రహాలు వీరు దానం చేయకూడదు. నూనెను కూడా వీరు దానం చేయకూడదు. ముసలవారిని అనగా వయసులో పెద్దవారిని వీరు గౌరవించాలి. వృషభ రాశి వారికి లాభస్థానం జలరాశిలో పడుతుంది. వీరు ఉత్తర దిశకు నీళ్ళ అక్వేరియం ఇంటిలో పెట్టుకుంటే కలిసి వస్తుంది. షిరిడి సాయి ఫోటో ఈశాన్యంలో తగిలించుకోవాలి. వృషభ రాశి వారికి తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. అలాగే పొరపాటున కూడా పెద్దవారిని నిందించవద్దు. పార్వతీదేవి నింద కూడా చేయవద్దు. ఇలా తల్లిని సత్సమానులను నిందించకండి. ఇది మీకు జాగ్రత్త వహించవలసిన విషయం. వృషభ రాశి వారికి అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. లైక్ చేస్తే వేరే వారికి కూడా ఈ వీడియో వెళుతుంది.